వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికల్గా మనకి ఇక్కడ సెట్ వేరియబుల్ యాక్టివిటీ ఉందన్నమాట. సో దీన్ని క్యాన్వాస్లో డ్రాగ్ చేద్దాం. సో ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. పేరు ఏదైనా అవ్వచ్చు, ఈఎంపీని. ఓకే, సో దాని తర్వాత ఆ వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేసామో ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి డిఫైన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే సో వాల్యూ అనేది డైనమిక్గా పాస్ చేసుకోవచ్చు, మనకు తెలుసు కదా. సో త్రూ పారామీటర్స్ కావచ్చు, లేకపోతే రకరకాలు చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఎంటీ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఓకే, ఎంటీ అనే ఫంక్షన్ బూలియన్ రిటర్న్ చేస్తుంది. కాకపోతే ఇన్పుట్ పారామీటర్ అనేది స్ట్రింగ్ తీసుకుంటుంది, లేకపోతే అరే పాస్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ అని పాస్ చేయొచ్చు. ఓకే, ఇలా మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అనేది ఈ ఎంటీ అనే ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ అల్టిమేట్గా అది ఏమి రిటర్న్ చేస్తుందంటే బూలియన్ అండి. బూలియన్ అంటే నథింగ్ బట్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ స్ట్రింగ్ చూద్దాం. సో ఓకే, సో ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ పాస్ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ ఎంటీ అనమాట, నేను ఏం పాస్ చేయలేదు. క్లిక్ అని ఓకే, డీబగ్. సో లెట్స్ సీ దట్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో ఏమొచ్చింది? ట్రూ వచ్చింది, ఎందుకంటే ఎంటీ కాబట్టి. ఓకే, సో మనం ఏదైతే స్ట్రింగ్ పాస్ చేస్తామో అది ఎంటీ కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా నాట్ అంటే ఏంటి? నాట్ ఎంటీ. సో ఇప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఎంటీ అంటే ట్రూ వస్తుంది కదా, నాట్ అంటే ఆపోజిట్ ఏంటి అనేది ఫాల్స్ వస్తుంది. లెట్స్ ఇట్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. రిఫ్రెష్ చేయని కావాలనుకుంటే ఏమొచ్చింది? సో ట్రూ అనమాట. ఓకే, సారీ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదా? ఫాల్స్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఎంటీ, నాట్ ఎంటీ, ఇలా రకరకాల ఆల్రెడీ నాట్ అయిన ఫంక్షన్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఎంటీ కాంబినేషన్ తోటి నాట్ ఎంటీ అంటే ఏంటి, సో ఇలా మనం రకరకాలుగా ఫంక్షన్లో విత్ ఇన్ ద అనదర్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సో వాల్యూ పాస్ చేస్తాను, అప్పుడు ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. సో వెంకట్, ఇప్పుడు ఈ ఫంక్షన్కి నేను వాల్యూని సప్లై చేస్తాను. ఇది ఎంటీ కాదు, ఇప్పుడు మనకి ఫాల్స్ రిటర్న్ చేయాలి. జస్ట్ ఎంటీ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, బట్ ఇప్పుడు వాల్యూ ఉంది కాబట్టి అది ఫాల్స్ అనేది రావాలన్నమాట. లెట్స్ దట్. సో రిఫ్రెష్ అవుతుంది. సో ట్రై టు రిఫ్రెష్ ఇఫ్ యూ వాంట్. ఓకే, వచ్చింది? ఫాల్స్ వచ్చింది అనమాట. ఇలా మనం ఏంటంటే స్ట్రింగ్ అనేది పాస్ చేయొచ్చు. ఈవెన్ ఇందాక చెప్పాం కదా, మనం అరే కూడా పాస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ స్ట్రింగ్, అరే, ఆబ్జెక్ట్, 3 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది ఈ ఎంటీ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక అరే వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని పాస్ చేస్తాం. లెట్స్ దట్. సో ఐ థింక్ జస్ట్ మినిట్. ఈఎంపీ లొకేషన్. సో ఇక్కడ అరే తీసుకుంటాను వేరియబుల్ టైపు. ఇప్పుడు దీన్ని ఈ వేరియబుల్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. లెట్స్ దట్. సో ఇది క్లోజ్ చేద్దాం. వేరియబుల్స్ ఈఎంపీ లొకేషన్. సో దాని తర్వాత బ్రాకెట్ క్లోజ్. ఓకే, చూడండి. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఏదైతే కాల్ చేసామో అరే వేరియబుల్ అనేది ఎంటీ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. డీబగ్. ఓకే, ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. బట్ అలా కాకుండా ఆ వేరియబుల్కి ఏదైనా వాల్యూస్ సప్లై చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో నేను వాల్యూస్ సప్లై చేస్తాను. చూడండి, సో వెంకీ, కామ, రాము, కామ, శ్రీను. ఓకే, ఇలా ఒక 3 వాల్యూస్ అనేది ఈ అరే వేరియబుల్కి సప్లై చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ ఎంటీ ఫంక్షన్ రిటర్న్ ట్రూ చేస్తుందో ఫాల్స్ చేస్తుందో విల్ ట్రై టు సీ దట్. డీబగ్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది కదా.
ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఆ అరే ఏదైతే మనం అరే పాస్ చేసామో ఆ అరేలో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అదే ఎంటీ అరే అనుకోండి మీకు ఖచ్చితంగా ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇలా మనకి ఏంటంటే సో స్ట్రింగ్ కానీ ఏదైనా అరే కానీ ఇలా రకరకాలుగా కూడా మనం ఈ ఎంటీ అనే ఫంక్షన్కి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక్కోసారి నాట్ ఎంటీ, ఓకే, నాట్ ప్లస్ ఎంటీ ఫంక్షన్తో కాంబినేషన్తో ఒక్కోసారి వాల్యుయేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఈవెన్ ఆబ్జెక్ట్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో యా అలానే మనకి సో డే టైం ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి విల్ ట్రై టు సీ దట్. సో బేసికల్గా యూటీసీనా సో మనకి జనరల్గా డే టైం ఫంక్షన్స్ అంటే సో డాక్స్లో కావచ్చు లేకపోతే ఎస్క్యూఎల్ కావచ్చు. ఎస్క్యూఎల్ అనుకోండి గెట్ డేట్, ఓకే, గెట్ డేట్ అనే ఫంక్షన్. అదే ఇక్కడ అనుకోండి నవ్ కానీ డాక్స్లో అయితే నవ్ కానీ సో టుడే కానీ ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూటీసీ నవ్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. ఓకే, ఇది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. చూద్దాం. ఓకే, డీబగ్. సో ట్రై టు రిఫ్రెష్. చూడండి, సో 2023-05-08 ఇది టైం స్టాంప్ అనమాట. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో యూటీసీ ఫార్మాట్లో టైం స్టాంప్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం సో దీని నుంచి అంటే ఓన్లీ డేట్ మాత్రమే కావాలనుకోండి సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ ద్వారా మీకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేంటి సో మనకి టోటల్ డేట్ అండ్ టైము యూటీసీ ఫార్మాట్లో వచ్చింది. బట్ నాకు ఇలా వద్దు, ఓన్లీ డేట్ మాత్రమే కావాలి, అలాంటి కేసెస్లో మనం సబ్స్ట్రింగ్ ఫంక్షన్ తీసుకొని సో ఇలా రకరకాలుగా కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటనేది కూడా చూద్దాం. సో సబ్స్ట్రింగ్ సో మనకు తెలుసు సబ్స్ట్రింగ్ అనేది 3 పారామీటర్ తీసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసరికి స్ట్రింగ్, దాని తర్వాత ఇండెక్స్ పొజిషన్, దాని తర్వాత నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో ఇండెక్స్ అనేది 0, అలానే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 10 ఇస్తాను. ఎందుకంటే సో ఇయర్ అనేది 4, అలానే మంత్ 2, డేట్ మధ్యలో ఐఫోన్స్ 2 ఉంటాయి కాబట్టి మొత్తం 4, 2, 2, 8 + 2, 10. ఓకే, లెట్స్ సీ దట్. క్లిక్ ఆన్ ఓకే, డీబగ్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, చూడండి ఏమొచ్చింది. సో 2023-05-08 ఇలా మనం ఏంటంటే సో యూటీసీ నవ్ అనే ఫంక్షన్ ద్వారా మనకి, ఎందుకంటే చాలా కేసెస్లో మనం డే టైంని ఫార్మాట్ మార్చవచ్చు, లేకపోతే ఒక టైం జోన్ నుంచి వేరే టైం జోన్కి కన్వర్ట్ చేయడం కానీ ఇలా రకరకాల సినారీస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక ఫంక్షను. సో దాని తర్వాత సో ఇంకా మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా డేట్ ఫంక్షన్స్లో. అలానే యాడ్ డేస్, యూటీసీను, అలానే ఫార్మాట్ డేట్ టైము, యాడ్ డేస్, యాడ్ అవర్స్, యాడ్ మినిట్స్, ఇలా కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ, కన్వర్ట్ టైమ్ జోన్, కన్వర్ట్ యూటీసీ. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ డేస్ అనేది చూద్దాం. ఓకే, యాడ్ డేస్. ఓకే, బేసికలీ యాడ్ డేస్ అనేది 2 పారామీటర్స్. ఓకే, సో నెంబర్, స్ట్రింగ్, నెంబర్. ఓకే, స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ యూటీసీ టైం, యూటీసీ నవ్, అలానే నెంబర్. మీరు ప్రిఫిక్స్ అని తీసుకోవచ్చు, అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనమాట. అంటే ముందు అయినా తీసుకోవచ్చు, వెనకైనా తీసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూటీసీ నవ్, ఓకే, సో 10 days. ఓకే, అలానే ఇక్కడ సబ్స్ట్రింగ్ కూడా యాడ్ చేస్తాను. సబ్స్ట్రింగ్ మనకు టైం అవసరం లేదు, 0, 10. సో క్లిక్ ఆన్ ఓకే, సో డీబగ్. ఏమొస్తుంది, ఇవాళ ఎన్నో తారీఖు, 8వ తారీఖు, 10 days కలిపితే సో 18వ తారీఖు వచ్చింది. మే మంత్లో 18th day. అలా కాకుండా మనం సో బ్యాక్ అయిన వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ సో -10 days అంటే ప్రీవియస్ మంత్ వస్తుంది. చూద్దాం. లెట్స్ దట్. సో ఫస్ట్ ఓకే, సో -10 కదా, డీబగ్ చేద్దాం. ఓకే, చూడండి, సో 4th monthకి వెళ్ళిపోయింది. ఇలా మనం ఏంటంటే యాడ్ డేస్ అనే ఫంక్షన్లో సో మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది కూడా పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అలానే ఇంకా మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ దట్. సో అలానే యాడ్ డేస్ కాకుండా ఇంకేమన్నా చూద్దాం.
సో యాడ్ డేస్, యాడ్ అవర్స్, యాడ్ మినిట్స్, సెకండ్స్, ఇలా మనకి సో రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. సో డే టైమ్ ఫంక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియో కంప్లీట్లీ విల్ ట్రై టు డిస్కస్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా వీడియో కోర్స్ కావాలనుకుంటే యూ కెన్ సెండ్ an email notification so that we'll try to communicate as soon as possible. Thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.